హలో అండి, ఈ వీడియోలో C20 రెగ్యులేషన్ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకండి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 నుండి టైమర్స్ అండ్ ఫేజ్ లాక్లు PLL నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, VCO స్టాండ్స్ ఫర్. VCO ఫుల్ ఫామ్ ఏంటి అని. వేరియబుల్ కరెంట్ ఆసిలేటరా, వాయిస్ కంట్రోల్డ్ ఆసిలేటరా, వోల్టేజ్ కంట్రోల్డ్ ఆసిలేటరా, వోల్టేజ్ కరెంట్ ఆసిలేటరా అని. ఓకే, VCO స్టాండ్స్ ఫర్ వోల్టేజ్ కంట్రోల్డ్ ఆసిలేటర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ టైమర్ ఐసీ. ఇక్కడ మనకు కొన్ని ఐసీస్ ఇచ్చారు. ఆ ఐసీస్ ఏంటి, టైమర్ ఐసీ ఏంటి ఇక్కడ ఇచ్చిన వాటిలో అని. 555, 566, 741, 565 అని. 555 అనేదేమో టైమర్ ఐసీ. నెక్స్ట్ 566 అనేదేమో వోల్టేజ్ కంట్రోల్డ్ ఆసిలేటర్ అండి, VCO 566 అనేది. నెక్స్ట్ 741 అనేదేమో ఆపరేషనల్ యాంప్లిఫైర్. అలానే 565 అనేదేమో PLL ఫేజ్ లాక్డ్ లూప్. మనల్ని అడిగిన క్వశ్చన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ టైమర్ ఐసీ అన్నారు కాబట్టి 555 ఈజ్ ద టైమర్ ఐసీ అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ no control voltage is required then the pin number 5 of IC 555 is bypassed through A. ఇది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే IC 555 మనకు పిన్ డయాగ్రామ్ ఉంటుంది కదా, ఆ పిన్ డయాగ్రామ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ ఏ పిన్ నెంబర్ అడిగారు, పిన్ నెంబర్ 5 అన్నారు కాబట్టి అంటే వెన్ నో కంట్రోల్ వోల్టేజ్ ఈజ్ రిక్వైర్డ్ దెన్ ద పిన్ 5 ఆఫ్ IC 555 ఈజ్ బైపాస్డ్ త్రూ. అంటే కెపాసిటరా, రెసిస్టరా, ఇండక్టరా, గ్రౌండా అని. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కెపాసిటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నార్మల్లీ రీసెట్ పిన్ ఆఫ్ IC 555 ఈజ్ కనెక్టెడ్ టు. ఆల్రెడీ ఆ పిన్ డయాగ్రామ్ మీదే అంటే IC 555 పిన్ డయాగ్రామ్ మీదే మనకి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే మీరు ఏం చేయాలి, IC 555 ఉంది కదా పిన్ డయాగ్రామ్, ఆ పిన్ డయాగ్రామ్ చూసుకోండి. నార్మల్లీ రీసెట్ పిన్ ఆఫ్ IC 555 ఈజ్ కనెక్టెడ్ టు. దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, గ్రౌండ్కా, VCCకా, కంట్రోల్ ఇన్పుట్కా, డిశ్చార్జ్ ఇన్పుట్ కానీ. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పిన్ రీసెట్ పిన్ ఈజ్ కనెక్టెడ్ టు VCC సప్లై పిన్కి అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ కంపరేటర్స్ ప్రజెంట్ ఇన్ 555 IC ఈజ్. అంటే ఎన్ని కంపరేటర్స్ అనేవి 555 ICలో కనెక్ట్ అంటే ప్రజెంట్ అయ్యి ఉంటాయి అని. ఓకే, అంటే 1 కంపరేటర్ అయినా, 2 కంపరేటర్సా, 3 కంపరేటర్సా, 4 కంపరేటర్సా. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. IC 555లో 2 కంపరేటర్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విత్ నో ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ అప్లైడ్ టు PLL. PLL అంటే ఫేజ్ లాక్డ్ లూప్. ద అవుట్పుట్ ఫ్రమ్ ద ఫేజ్ డిటెక్టర్ ఈజ్. ఏ ఇన్పుట్ సిగ్నల్ అనేది మనం PLLకి అప్లై చేయాలి, అప్పుడు ద అవుట్పుట్ ఫ్రమ్ ద ఫేజ్ డిటెక్టర్ ఏమవుతుంది అని. ఇన్ఫినిటీ అవుతుందా, 1 అవుతుందా, 0 అవుతుందా, అసలు ఏది ఉండదా అని. ఓకే, మన ఇన్పుట్ ఏమో అప్లై చేయలేదు, అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, LM565 ఈజీ. ఆల్రెడీ మీకు సెకండ్ క్వశ్చన్లోనే చెప్పాను. 555 అంటేనేమో టైమర్ ఐసీ అండి. 566 అయితేనేమో వోల్టేజ్ కంట్రోల్డ్ ఆసిలేటర్. అదే 565 అయితేనేమో ఫేజ్ లాక్ లూప్ అంటే PLL. అదే 741 అయితేనేమో ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఇక్కడ మనల్ని అడిగిన క్వశ్చన్ LM565 ఈజీ. ఇప్పుడే ఆల్రెడీ చెప్పాను కదా, 565 అనేది ఏమన్నాను, ఫేజ్ లాక్ లూప్ అంటే PLL. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డిమోడ్యులేటెడ్ అవుట్పుట్ ఈజ్ ఎట్ డాష్ పిన్ నెంబర్ ఆఫ్ LM565. అంటే LM565లోని ఏ పిన్ నెంబర్ డిమోడ్యులేటెడ్ అవుట్పుట్ అని. ఆ LM565 అనే ఐసీ అనేది 14th పిన్ ఐసీ అండి. ఆ 14th పిన్ ఐసీలో డిమోడ్యులేటెడ్ అవుట్పుట్ అనేది పిన్ నెంబర్ 7. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు, 6, 4, 7, 3 అని ఇచ్చారు కదా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే పిన్ డిమోడ్యులేటెడ్ అవుట్పుట్ అనేది పిన్ నెంబర్ 7లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ వేవ్ అవుట్పుట్ ఈజ్ అవైలబుల్ ఎట్ పిన్ ఆఫ్ LM565. ఇక్కడ కూడా మీకు ఏమర్థం అవ్వాలి, 565 అంటే ఫేజ్ లాక్ లూప్ యొక్క పిన్ డయాగ్రామ్ చూసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ పిన్ డయాగ్రామ్ సంబంధించి మొత్తం 1, 2, 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఒకటేమో 565 అంటే ఏంటి అని అడిగారు, ఒకటేమో అంటే రెండేమో పిన్ డయాగ్రామ్ సంబంధించి అడిగారు. స్క్వేర్ వేవ్ అవుట్పుట్ ఈజ్ అవైలబుల్ ఎట్ డాష్ పిన్ ఆఫ్ LM565 ఏంటండి, ఆప్షన్ 6, 4, 7, 3. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే స్క్వేర్ వేవ్ అవుట్పుట్ ఆఫ్ VCO ఈజ్ అవైలబుల్ ఎట్ పిన్ నంబర్ 4 ఆఫ్ LM565. Okay, next, the range of frequencies over which a PLL can maintain lock with an input signal of PLL is called. ఆప్షన్స్ ఏమి ఇచ్చారండి, పుల్ ఇన్ టైం, క్యాప్చర్ రేంజ్, లాక్ రేంజ్, నన్ ఆఫ్ ద
అబోవ్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ మనకి క్వశ్చన్లోనే లాక్ అన్నారు కాబట్టి ఆప్షన్ వచ్చి లాక్ రేంజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ ఆప్షన్ సి. నెక్స్ట్, ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఓవర్ విచ్ ఏ పిఎల్ఎల్ కెన్ అక్వైర్ లాక్ ఈజ్ నోన్ యాజ్. పిఎల్ఎల్ కెన్ అక్వైర్ లాక్ ఈజ్ నోన్ యాజ్. ఇంకా ఆప్షన్స్ వచ్చి పుల్ ఇన్ టైమ్, క్యాప్చర్ రేంజ్, లాక్ రేంజ్, నన్ ఆఫ్ ద అబోవ్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, క్యాప్చర్ రేంజ్. Next question, the finite time taken to capture the input signal after the signal is applied is. The finite time taken to capture the input signal after the signal is applied. Options ఏమి ఇచ్చారండి? పుల్ ఇన్ టైమ్, ల్యాగ్ టైమ్, లీడ్ టైమ్, టైం పీరియడ్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, పుల్ ఇన్ టైమ్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అప్లికేషన్ ఆఫ్ పిఎల్ఎల్. ఇక్కడున్న వాటిల్లో పిఎల్ఎల్ అప్లికేషన్ కాదు, అది ఏంటిది అని అంటే ఎఫ్ఎం డిమాడ్యులేషన్, ఎఫ్ఎస్కేనా ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్, ఫ్రీక్వెన్సీ మల్టిప్లికేషన్, ఏఎం మాడ్యులేషన్. ఈ 4లో ఒకటి మాత్రం పిఎల్ఎల్ అప్లికేషన్ కాదు అని. ఏంటిదండి అది? ఏఎం మాడ్యులేషన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏఎం మాడ్యులేషన్ అనేది పిఎల్ఎల్ అప్లికేషన్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ విసిఓ వోల్టేజ్ కంట్రోల్డ్ ఆసిలేటర్ 566 ఈజ్ అండ్ 566 ఈజ్. ఓకే, ఏంటి ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఫార్ములాస్ ఇచ్చారు కదా ఫ్రీక్వెన్సీకి సంబంధించి. ఆ ఫార్ములాస్లో ఏది రైట్? ఆ వోల్టేజ్ కంట్రోల్డ్ ఆసిలేటర్లో 566కి అదే ఏది రిలేటెడ్ అని. ఓకే, ఆప్షన్ మీకు బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, టోటల్ టైం పీరియడ్ ఆఫ్ IC555 ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఈజ్. ఓకే, ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యొక్క టైం పీరియడ్ ఏంటి అని ఇక్కడ కూడా కొన్ని ఫార్ములాస్ ఇచ్చారు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే టైం పీరియడ్ T = 0.7 ఆఫ్ RA + 2RB × C. ఓకే, ఇవి మీకు టైమర్స్ అండ్ పిఎల్ఎల్ ఫేజ్ లాక్ లూప్లోని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నేనేం చెప్తానంటే రేపు మీకు ఎలాగో మే నెలలో ఉంటుంది కదా ఈ సెట్ ఎగ్జామ్, ఇప్పటి నుంచే అంటే అప్పుడు ఒకేసారి కష్టపడిపోకుండా రోజు ఒక 10 minutes ఆర్ 15 minutes కేటాయిస్తే రోజుకు ఒక టాపిక్ మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.